అందరికీ నమస్తే అండి. నా పేరు మెండు భాస్కర్ రెడ్డి. మా గ్రామం బసంతపూర్ విలేజ్, రాజపేట మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు బీర్ల ఎల్ఏ గారు ప్రభుత్వ విప్గా ఉన్నారు ప్రస్తుతం. ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ. నా రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే స్టార్ట్ అయింది. విద్యార్థి దశలో స్కూల్లో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు అక్కడ స్కూల్ ప్రెసిడెంట్ చేసిన రాజపేట గవర్నమెంట్ స్కూల్లో. అక్కడ నుంచి ఎన్ఎస్వి, తర్వాత నెక్స్ట్ ఏబీపీ, తర్వాత టీఆర్ఎస్వి, తర్వాత ఉద్యమంలో 2009 దాకా ఉద్యమంలో ఉండి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది, కోమటిరెడ్డి బాస్ నాయకత్వంలో. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో నేను కోమటిరెడ్డి బ్రదర్స్కు శిష్యుణ్ణి, రాజుగుబడి గారికి, జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి. ప్రజెంట్లో 6 గ్యారెంటీల విషయంలో అయితే ఇప్పుడు ఏకకాలం రుణమాఫీ మాత్రం చరిత్రలో ఎన్నో లేని విధంగా రుణమాఫీ జరిగినది. అది బాగా హర్షించదగ్గ విషయం, ఒక రైతుగా, రైతు బిడ్డగా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతు భరోసా ఉందో 5,000 నుంచి 7,500 పెంచుతానో అది పెంచి వేస్తే కూడా దసరాలో కూడా వస్తే సంతోషము. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు విప్ గారు గతంలో నీళ్ళు లేకుండా ఎడారి ప్రాంతంగా ఉండేది. ఇటు గంధమాల నుంచి నీళ్లు రావడం జరుగుతుంది. ఇప్పుడు బసాపూర్ రిజర్వాయర్ నుంచి, గంధమాల రిజర్వాయర్ నుంచి అట్లా నీళ్ళు వదిలిపెట్టారు. అట్లే తపాస్పల్లికి కూడా వాటర్ వదిలిపెట్టారు. కాబట్టి ఇక్కడ సాగునీరు కూడా వస్తున్నది. సాగునీరు, త్రాగునీరు కూడా బాగానే ఉంది. ఎందుకంటే రైతులకు కావాల్సింది అదే. కాబట్టి మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ విధంగా ఇప్పటి వరకైతే మంచిగా నడుస్తున్నది. ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు ఆల్రెడీ నెంబర్ 1 కరెంట్ అనేది అందరికి వస్తున్నది. 200 యూనిట్ల లోపల ప్రతి పేదవాడికి కరెంటు జరిగినది. గ్యాస్ అనేది 500 రూపాయలు సబ్సిడీ తప్పకుండా అందరికి వస్తుంది. ఈ 2 అయిపోయినాయి. ఇక జరగంది ఏమున్నాయంటే ఏమున్నా కూడా 2,000 పెన్షన్ 4,000 చేద్దామనే బాబత్ ఇంకా కాలేదు. అది త్వరలో అవుతుంది. త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. ఎందుకంటే గత కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి కొత్త రేషన్ ప్రతి పేదవాడికి స్టార్ట్ అయ్యి దాన్ని మొన్ననే క్యాబినెట్ నిర్ణయం జరిగినది. దాన్ని బట్టి ఈ దసరా తర్వాత స్టార్ట్ అయిపోయి వస్తుంది. అట్లే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మొత్తం ఒక కుటుంబాన్ని బేస్ చేసి హెల్త్ కార్డు కూడా ఇస్తారు. అది కూడా మొన్ననే కేబినెట్ నిర్ణయించింది. ఇవి రెండు అయిపోయినాయి అనుకో, ఎవరికైనా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం ఉంటే బ్రహ్మాండం సరిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అది చేస్తున్నది మెల్లిమెల్లిగా. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ ఒక 8-9 నెలలు అయింది కదా, ఒక్కొక్కటి చేసుకుంటే. ఎందుకంటే గత పాలకులు చేసిన అప్పులు అవి అని చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని కడుతూ కొంత అభివృద్ధి చేయాలి కదా, కొంచెం టైం పడుతుంది. మెల్లిమెల్లిగా అవుతుంటాయి. మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న సాగునీరు లేని ఇంతకుముందుకే చెప్పిన సాగు జలాలు తపాస్పల్లికి తీసుకురాలేకపోయింది. హరీష్రావు అక్కడ తీసుకుపోతుంటే సపరేట్ కూర్చుంది. ఇక్కడ ఏదైతే నిన్న మా బీర్ల ఎల్ఏ గారు, ఎమ్మెల్యే గారు, విప్ గారు ఉన్నారుగా, ఏదైతే గంధమాల రిజర్వాయర్ కావాలని మా ఆలేరు ప్రజల చిరకాల కోరిక, అక్కడ కూడా తీసుకురాలేకపోయింది. అదేవిధంగా ప్రజలు ఉండకపోవడం, ఏదైనా కూడా కేసీఆర్ బొమ్మ మీద గెలవడం 2 సార్లు, పబ్లిక్లో మంచి పని చేయకపోవడం, తన భర్త అయిన మహేందర్ రెడ్డి మొత్తం షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తించడం, అధికారుల మీద ఒత్తిడి తేవడం, ఎవరైనా బయటి వ్యక్తులు ఎవరైనా మంచి కనబడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేపించడం, అందుకు నిదర్శనం నేనే. గత ప్రభుత్వంలో నా మీద 307 కేసు పెట్టించి ఏసీపీ గారిని, ఎస్ఐ గారిని పెట్టుకొని వాళ్ళు సరే అనొద్దు, ఇప్పుడు వాళ్ళను పేర్లు అవసరం లేదు. గత ప్రభుత్వంలో అంటే మీకే తెలిసి ఉంటుంది. వాళ్ళు ఏం లేకున్నా రాసి అసలు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడిన పోలీసును పూర్తిగా వాళ్ళ ఇంటి మనుషులు లెక్క వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ బస్వాసు రస్తాల లెక్క వాళ్ళ నెత్తిలో వాళ్ళే చేయబెట్టుకోరు. వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం అది ఒంగుడి సునీతనే, వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి పూర్తి కారణం. షాడో ఎమ్మెల్యే చేయడం, పోలీసుని మొత్తం అక్రమ కేసులకు వీళ్ళ మీదకి వాళ్ళకి వేసడం, చుట్టూ మొత్తం వాళ్ళు సంపాదించుకోరు కానీ పబ్లిక్ ఏం చేయలే. మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళదే, అన్నిట్లా వాళ్ళే చేసుడు. కొంతమందిని ఏజెంట్లే లెక్క పెట్టుకొని చుట్టూ బినామీ చేయడం వల్ల ఎలాంటి అభివృద్ధి లేదు. కాకపోతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం అభివృద్ధి కేసీఆర్ వల్ల ఇంతకుముందు జరిగింది, దాన్ని ఏమనలేం. దానివల్ల భూముల రేట్లు పెరిగి ఉన్నాయి, ఇట్లా జరిగింది. కానీ ఏమున్నా కేసీఆర్ బొమ్మ మీద గెలిచింది కానీ వాళ్ళు కొత్తగా వేసినా ఏం లేదు. నీళ్ళు తీసుకురాలి, ఏం తీసుకురాలి. అది హైడ్రా అనేది మంచిది, కానీ పేదల ఇల్లు కొంచెం చూసుకుంటా చేయడం అయితే నా సొంత అభిప్రాయం. ఇది మూసి ప్రక్షాళన కానీ హైడ్రా కానీ మంచి పని, దమ్మున్న నాయకుడు చేసే పని. కానీ కొంచెం పేదలది చూసి చేయాలని నా సొంత ఆలోచన. ఎంబీఆర్ ఫౌండేషన్ పెట్టి నేను గతంలో ఉన్న ఎంబీఆర్ ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరైనా కూడా చిన్న ఒక కనీసం
వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే 10,000 5,000 దానివల్ల వాళ్ళకి మొత్తం ఏం కాదు, కానీ ఎంతో కొంత సాయం. చనిపోతే వాళ్ళకి ఎన్ని డబ్బులున్నా టైంకు డబ్బులు ఉండయి, దాన సంస్కారాలకు లేకపోతే ఇంకో దానికో ఒక 5,000 చనిపోయిన వాళ్ళకి ఇచ్చుడు. ఎవరు నిరుపేద విద్యార్థులు ఉంటే వాళ్ళు, ఎవరైనా హాస్పిటల్ అర్జెంట్గా ఉండి డబ్బులు లేకపోతే 5,000 10,000 20,000 ఇట్లా ఏమైనా చిన్న సాయాలు మాత్రం చేస్తాం. అది మేము ఇది 2020 సంవత్సరం ప్రారంభం చేసినాం కరోనా సమయంలో అక్కడక్కడ వాళ్ళకు పేదవాళ్ళకు ఎవరు బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి ఇబ్బంది అని మనం కొంచెం ఒక టీం ఏర్పడి ఆ టీం ద్వారా కొంచెం పంపిణీ నా శక్తి మేరకు నా సొంత డబ్బులతోటి మేము, ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి రైతు బిడ్డను, పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కష్టం అని తెలిసిన వ్యక్తిని కాబట్టి అట్లా ఆ కష్టం అయితే ఎట్లా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ చిన్న ప్రయత్నం అంతే. ఎలక్షన్ వచ్చిన గ్రామ పంచాయతీ నేను 2-3 సంవత్సరాల ముందే ఒక ప్రణాళిక ఎలా చెప్పిన మేనిఫెస్టో, ఈ గ్రామంలో ఏ ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండదు, అందరికీ ఉపాధి ఇస్తామని చెప్పి మా విలేజ్లోనే ఉపాధి కల్పన చేయాలని. ఇక్కడ ఇది చుట్టూ ప్లాటింగ్స్ బాగాయినాయి. ఒక బీబీజీ వెంచర్, ఇంకో వెంచర్ ఒక 300 ఎకరాల దాకా ల్యాండ్, చిన్న విలేజ్ అయినా దాదాపు 1,500 ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ. కాబట్టి అందులో అన్ని వెంచర్లేని, అందులో ఉన్న 10% 15% భూములల్లో డెవలప్ చేసి ఒక కంపెనీ వేయించి యువతకు ఉపాధి కల్పించని ఆలోచన. అదేవిధంగా ఇక కొంచెం పబ్లిక్ నేను అడిగినారు కొంతమందికి టెంపుల్స్, ఎల్లమ్మ టెంపుల్, గామ టెంపుల్, వాళ్ళ కులాల టెంపుల్స్ కావాలని అడిగినారు. కాబట్టి అది మా సొంత భూమిలో టెంపుల్స్ కట్టేయడం కానీ, అదే కాకుండా ఇంకేంటంటే ఇప్పుడు ఒకవేళ రేపు ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ నడుపుతున్నామో ఆ ఫౌండేషన్ అదే రకంగా కంటిన్యూ అవుతుంటుంది. ఎంబీఆర్ ఫౌండేషన్ నేను స్వతహాగా కొండగట్ట హనుమాన్ భక్తుని, కోమటిరెడ్డి బ్రదర్స్ శిష్యుని. కాబట్టి ఏ పండుగ వచ్చినా ఏదో వచ్చినా మా దగ్గరనే సాయిబాబా టెంపుల్ మా పెదనాన్న భద్రారెడ్డి గారు సొంతంగా కట్టించిండు, ముందే ఉంది. కాబట్టి ఆ టెంపుల్లో శ్రీరామనవమి వచ్చిన, సాయిబాబా గురుపౌర్ణమి వచ్చిన అధికారికంగా ఏదో అందరు యూత్ చేసి మంచి భక్తి భావంతో ఉండాలని చేయాలి ఆలోచనతో, దానికి కూడా ఏం ఖర్చైనా సొంత నీళ్ళతోటి చేసి ఎప్పుడప్పుడు చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఈ ప్రాంతం అంతా మన విలేజ్ కాదు, ఈ ప్రాంతం అంతా అందరు బాగుంటాం, మనం బాగుంటాం ఆలోచనతో. ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మీరు ఓటేస్తేనే కదా ఇప్పుడు ఎవరే మంచి నాయకుడని తెలిసేది, నిర్ణయించుకునేది. ఓటు హక్కు ఉందాం, ఎన్నో ఉండి ఓటు అయిపోతే తర్వాత వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అని అనుకో, వేరే వాళ్ళు గెలిచారు అనుకో ఇబ్బంది జరుగుతుంది. ఎవరైనా ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్ అయినా మొత్తం ఎలక్షన్లో మంచి నాయకుని ఎన్నుకోవాలి. నా ఆలోచన అదే. ఎవరైతే పబ్లిక్ మంచి చేస్తారు, ఎవరైతే పబ్లిక్ ఆపద ఉంటే చేసే వ్యక్తి, ఆకలి అయినప్పుడు అన్నం పెట్టి ఆపద ఉన్నప్పుడు ఆదుకున్నవాడే మంచి నాయకుడు, మంచి వ్యక్తి నా దృష్టిలో. అంతేగాని వేరే ఏదో ముచ్చట్లు షో చేయడము నాకు ఇష్టం ఉండదు. ఎంబీఆర్ ఫౌండేషన్ నుంచి మా విలేజ్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇప్పుడు వీధి లైట్లు అవి లేకున్నా, కొన్ని సొంతగా ఏమన్నా ట్యాంకర్ లేకున్నా, ఏమైనా అంబులెన్స్ స్వతహాగా పెట్టి ఏమైనా అర్జెంట్ కావాలన్నా, ఒకవేళ నా కారు ఇక పేద ప్రజలు ఇప్పుడు ఏ నైట్ వచ్చినా నా కారు కానీ ఇంకో కారు కానీ వాళ్ళు కానీ ఇమీడియట్లీ నైట్ ఇస్తుంటాము. హైదరాబాద్ దాకా ఇక్కడ హాస్పిటల్కి పోల్చి అవన్నీ చేస్తుంటాం. మళ్ళీ సొంతగా అంబులెన్స్ పెట్టి సేవలు అందించి అట్లా ఇప్పుడు ఏ విధంగానైతే 5,000 10,000 చనిపోయిన వాళ్ళకు పెళ్ళిళ్ళకు వాళ్ళకి ఇస్తున్నామో అదే రకంగా కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో భగవంతుడికి నాకు ఇంకా సేవ చేయడానికి టైం ఇస్తే అదేవిధంగా అంచెలంచెలుగా నా యొక్క ఆలోచన.